ఇట్లా రౌడీజం చేయొచ్చా? తప్పు ఇది. ఇక్కడే ఉన్నారు పోలీసులు అందరూ కూడా ఒక్క మాట మాట్లాడలేదంట. ఎవరు ఏరి కొట్టించుకున్న వాళ్ళు లేరమ్మా. ఎవరు కొట్టారు? ఎవరు కొట్టారు విజయసింహని? బాబా బసీద్. మరి మీరు ఊరుకున్నారా? కానీ రానివ్వకూడదు అతన్ని. ఇంత రౌడీజమా? కాదు, ఇట్లా రౌడీజం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే ఎట్లా అయ్యా? కాముగా ఎవరి పని వాళ్ళు చేసుకెళ్ళాలి. ఎందుకు అంత భయం? ఎందుకు భయం పట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా? ఏరి వెళ్ళిపోయారు, ఇక్కడ పోలీసులు అందరూ వెళ్ళిపోయారు. మరి నన్ను చూసి మరి ఉండాలి కదా, వాళ్ళు ఇప్పుడు కూడా మాట్లాడాలి కదా. మరి నేను వచ్చినప్పుడు ఏం జరిగిందో వాళ్ళు కూడా చెప్పాలి కదా మీకు. మరి నన్ను చూసి ఎందుకు వెళ్ళిపోయారు, పారిపోయారు? బాబా ఉన్నప్పుడు సపోర్ట్ చేసి బాబాకి ఇప్పుడు నేను రాగానే అడుగుతానని వెళ్ళిపోవడం భావ్యమా? ఇది జెన్యూన్ గా చేయాలి. ఎవరైనా తప్పు చేయకూడదు, ఒక పార్టీకి పని చేయకూడదు కదా. అంటే తెలుస్తోందిగా, భయంతో చేస్తున్నారు ఇవన్నీ. ఇప్పుడు పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నా పోలీసులకి, అన్నదమ్ముళ్ళారా మాకు జెన్యూన్ గా ఉండండి. వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు, మాకు సపోర్ట్ చేయొద్దు. రూల్ ప్రకారం ఎట్లా ఉండాలో అట్లా ఉండండి. దయచేసి దౌర్జన్యం చేయొద్దు. మీరు కూడా చూస్తా ఊరుకోవద్దు, ఆపండి. ఎవరిని భయపెట్టద్దు. మీరు మామూలుగా ఉంటే ఆ జనాలు కూడా భయపడరు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కార్యకర్తలు భయపడవద్దు, స్ట్రాంగ్ గా నిలబడండి. ఏదైనా కూడా వాళ్ళు ఏది చేసినా కూడా మీరు గట్టిగా చెప్పండి, ఎవరి పని వాళ్ళు చేసుకుందాము. ఇది పద్ధతి కాదు ఇలాంటి టైంలో. పోలీస్ సోదరులందరూ మీరు ఇట్లా భయపెట్టినప్పుడు సపోర్ట్ గా ఉండి ఎవరు భయపడవద్దు, ఎవరి పని వాళ్ళు చేసుకుని జెన్యూన్ గా ఉండాలి. అంతేగాని ఒకరికి సపోర్ట్ చేసి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు కదా, భయభ్రాంతులు. అంటే మీరుండి కూడా వాళ్ళు భయపడుతున్నారంటే మీరు వాళ్ళకి సపోర్ట్ అంత చేయకూడదు కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇదే గొడవ. పడుతుంటే కూడా అట్లా నుంచొని చూడొచ్చా? పోలీస్ బ్రదర్స్ అట్లా చూడొచ్చా? వచ్చి ఆపాలి కదా. కొట్టి పంపించేస్తారా ఎలగొట్టి? మీరు చేస్తేనేమో కరెక్ట్, యువతలాలు చేస్తే తప్పు. కంప్లైంట్లు అంటే కంప్లైంట్ ఇచ్చిన ఉపయోగం ఏముంది? అక్కడ వాళ్ళ మనిషే కదా, వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా ఇంతవరకు వచ్చి గొడవాడింది. ఒక రౌడీని తీసుకొచ్చి జనాలను కొట్టించుకొని ఎంత తప్పు ఇది? మీ గోపాన్ని ఉన్నప్పుడు ఎప్పుడన్నా జరిగిందా ఇట్లా? మనిషి అడిగేసాడంటే పారిపోయేవాళ్ళు ఇటాళ్ళు. ఎంత అన్యాయం చెప్పండి. కొట్టడం ఏంటి అసలుకి? ఎందుకు వెళ్ళిపోయారు? ఇప్పుడు 10 మంది ఉన్నారు ఇక్కడ పోలీసులు. మరి నేను రాగానే మీరు చెప్తా అంటే వచ్చి మేడం జరిగింది ఏదని చెప్పకుండా ఏది మన మనిషికి వార్నింగ్ ఇస్తున్నారు. మరి అంత చెప్పండి, ఎంత తప్పు ఇది? అంటే పోలీస్ సపోర్ట్ ఉండబట్టే ఇంతవరకు